Hello, my dear students. Welcome you all. APPSC Group 2 final results వచ్చిన నేపథ్యంలో సో వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ నెక్స్ట్ అనే రెండు క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నెంబర్ 1, ఎప్పుడూ కూడా ఈ ప్రత్యేకించి ఏపీపీఎస్సీ కావచ్చు ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఫ్రెషర్స్ యొక్క అవకాశాలు లేదా ఫస్ట్ టైమర్స్ యొక్క అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఈ రిక్రూట్మెంట్లో 99.9% అభ్యర్థులు ఫ్రెషర్స్ హ్యావ్ నాట్ బీన్ క్వాలిఫైడ్. ఓకే, యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఆర్ మై అబ్జర్వేషన్. ఓకే, సో రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అంటే గ్రూప్ 2లో జాబ్ రాని వాళ్ళు, ఓకే, వచ్చిన వాళ్ళు డెఫినెట్గా దే విల్ బీ ఇన్ ద సెలెక్టెడ్ లిస్ట్. మళ్ళీ వాళ్ళ 50% మళ్ళీ వస్తారు. సో వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ టు డూ నెక్స్ట్ అనేది ఇక్కడ మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక పోటీ పరీక్షలో 900 పోస్టులు ఉన్నాయి కాబట్టి నాకు 100% జాబ్ వస్తుందని ఫ్రెషర్ ఒక మంచి ఎక్స్పెక్టేషన్ తోటి వస్తాడనమాట. సో ఫస్ట్ థింగ్, సో దాంట్లో జరిగేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say if the vacancies are 900 vacancies అనుకుందాం. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 900 వేకెన్సీస్. ఈ 900 వేకెన్సీస్లో లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో కొద్దిగా ఎడ్జ్లో 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్తో మిస్ అయినా కనీసం ఒక 5,000 మంది ఎప్పుడు నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటారు అనమాట, 5,000 స్టూడెంట్స్. నెంబర్ 2, లాస్ట్ రిక్రూట్మెంట్ నుంచి ఈ రిక్రూట్మెంట్కి ఒక 5 years గ్యాప్ వచ్చింది కాబట్టి సో కొంతమంది స్టూడెంట్స్, ఒక బ్రైట్ మైండ్ స్టూడెంట్స్ ఆర్ యూనివర్సిటీ టాపర్స్ కొంతమంది ఉండొచ్చు. లెట్స్ సే దే మే బీ 1000. నెక్స్ట్, లాస్ట్ రిక్రూట్మెంట్లో నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చిన వాళ్ళు ఒక 1000 నుంచి 1,500 మెంబర్స్ ఉండొచ్చు. అంటే స్టాగ్నెంట్ అయిపోయి ఉంటారు కదా. ఒక 2-3 రిక్రూట్మెంట్స్లో నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చి సో హైలీ పొటెన్షియల్ క్యాండిడేట్స్ లేదా యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి లేదా గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళి ఈసారి ఎలాగైనా గ్రూప్ 2 కొడదాం అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కనీసం 1000 మెంబర్స్ ఉంటారు అనమాట. సో దిస్ ఈస్ ద ట్రూత్ విత్ రిఫరెన్స్ టు దిస్ ఏరియా. ఓకే, సో వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ 900 వేకెన్సీస్కి కొత్తగా వచ్చిన అభ్యర్థి, ఫస్ట్ టైం అభ్యర్థి సక్సెస్ కాలేకపోవడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇంత పవర్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులను తట్టుకొని నిలబడటం చాలా చాలా కష్టం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో అందువలన ఫ్రెషర్స్ ఈ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్, ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు 99% సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం అది. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఫ్రెషర్స్ ఈ ఎగ్జామ్ ముందు వాయిదా పడుద్ది అనుకున్నప్పుడు చాలా మంది ఫ్రెషర్స్ కొంత డోలాయమాన పరిస్థితిలో ఉండరు. ఓకే, వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ సీనియర్స్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు స్వెట్ అండ్ బ్లడ్ని సాక్రిఫైస్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ లాస్ట్ 10 days కావచ్చు, 15 days కావచ్చు, వాళ్ళు నాకు తెలిసి దే హ్యావ్ నాట్ ఎట్ ఆల్ చేంజ్ అనమాట. సో దట్ ఈస్ ద సెకండ్ రీజన్. సో ఇంత జరిగిన తర్వాత మరి వాట్ నెక్స్ట్? సో జాబ్ కోల్పోయింది, జాబ్ మిస్ అయిపోయింది. సో ఏం చేయాలి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేయాలనేది ఒక 2 minutes డిస్కస్ చేసుకున్నాం. నెంబర్ 1, క్వశ్చన్ పేపర్, నీ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్, 2 క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఏపీపీఎస్సీ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి కీని పక్కన పెట్టుకొని 2 రోజుల పాటు కనీసం క్వశ్చన్ టు ఆన్సర్ 300 క్వశ్చన్లలో, ఓకే, అవుట్ ఆఫ్ 300 క్వశ్చన్స్లో హౌ మెనీ క్వశ్చన్స్ హ్యావ్ అటెంప్టెడ్, ఓకే, ఎన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను. లెట్ us say ఒక 200 క్వశ్చన్స్ లేదా 250 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు అనుకో. ఓకే, వాటిలో ఎన్ని తప్పుపోయినాయి, హౌ మెనీ వెంట్ రాంగ్, ఓకే, ఎన్ని తప్పుపోయినాయి. సో వీటిలో తప్పుపోయిన వాటిలో మరలా 2 కేటగిరీస్ ఉంటాయి. బాగా డెడ్ ఈజీ తెలిసి తప్పు పెట్టినవి ఎన్నుండి. సో తెలియకుండా, సరే ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ కావచ్చు, అది నీకు తెలియదు కానీ ఒకసారి ట్రైల్ చేసావు. సో అటువంటివి ఎన్నుండి అనేది 2 కేటగరైజ్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని కూర్చోవాలన్నమాట. సో దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే ఈ 2 ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీలో 150 క్వశ్చన్స్ అండ్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి 150 క్వశ్చన్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎన్ని తప్పు పెట్టావు, తెలిసి తప్పు పెట్టిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 క్వశ్చన్లు తెలిసి తప్పు పెట్టామని అనిపించింది అనుకో. ఓకే, లెట్ us say 40 to 50 క్వశ్చన్స్ ఉన్నాను. ఓకే, 40 to 50 క్వశ్చన్స్ తెలిసి తప్పు పెట్టావు అనుకో, వెంటనే నువ్వేం చేయాలి, ప్రిపరేషన్ మొదలుపెట్టు. సో ఇట్ డిపెండ్స్, అంటే ఫుల్ టైం ప్రిపరేషన్ మొదలు పెడతావా లేదా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపరేషన్ మొదలు పెడతావా, హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ ప్రిపరేషన్ మొదలు పెడతావా అనేది ఇమ్మెటీరియల్. కానీ నువ్వు 40 క్వశ్చన్స్ లేదా 40 క్వశ్చన్స్
తెలిసిని తప్పు పెట్టావంటే నువ్వు బాగా చదివినట్టు. కాకపోతే ఆ ఎగ్జామినేషన్ స్ట్రెస్లో కావచ్చు, ఆ అడ్రినలిన్ రష్ని హ్యాండిల్ చేయడంలో మిస్టేక్స్ జరగడం వల్ల యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కరెక్ట్లీ ఆన్సర్ దోస్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అయితే ఇక్కడ నేను ఒక కాషియస్ నోట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1 ఏంటంటే, జనరల్గా ఒక యూసేజ్ ఉంటుందన్నమాట. బాగా సంతోషంలో ఉన్నప్పుడు కానీ, బాగా కోపంలో ఉన్నప్పుడు కానీ, బాగా దుఃఖంలో ఉన్నప్పుడు కానీ, ఓకే, ఎప్పుడు ఒక లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చింది కాబట్టి వెంటనే నేను ఎలాగైనా ఐఏఎస్ సాధించాలి, యూపీఎస్సీని సాధించాలని ఢిల్లీ ప్రయాణం అవటం, లేకపోతే ఎట్లాగైనా గ్రూప్ 1 సాధించాలని ఆ టైప్ ఆఫ్ మోటివ్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. మీరు చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీ ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ని హోల్డ్ చేసుకోండి. పెయిన్ని హోల్డ్ చేసుకొని ఎగ్జామ్ వరకు, చివరి వరకు, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు మీరు ఆ పెయిన్ హోల్డ్ చేసుకోండి. అంతేగాని వెంటనే ఒక డ్రాస్టిక్ డెసిషన్కి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. మీరు ఆ డెసిషన్కి రాబోయే ముందు మీరు చేయాల్సింది ఏంది, కంపల్సరిగా దీంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఎంతవరకు తప్పు జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, అసలు స్కోర్ ఆల్మోస్ట్ రఫ్లీ అరౌండ్ కట్ ఆఫ్ విల్ బి అరౌండ్ 200 పైనే ఉండొచ్చు అన్నమాట. సో 200 దాకా కట్ ఆఫ్ ఉండొచ్చు. సో నువ్వు స్కోరు 160 దాకా ఉంది, 200 దాకా కట్ ఆఫ్ ఉంది, 40 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఆ 40 మార్క్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ 40 మార్క్స్ ఇక చదివినా కూడా ఇంప్రూవ్ అయినా కూడా కష్టమే అనుకున్నప్పుడు లీవ్ దిస్ ఫీల్డ్ అండ్ గో ఫర్ సమ్ అదర్ ప్రిపరేషన్. అలా కాకుండా 170, 180 నుంచి 220 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. ఆ 20 మార్క్స్ కూడా నేను కొంచెం తెలిసి తప్పుపెట్టిని ఎక్కువ ఉండి, నేను తెలిసి తప్పుపెట్టిని 30 ఉండి, కానీ 20 మార్కులు తేడాతో ఆగిపోయింది అనుకున్నప్పుడు కొంచెం ప్లాన్ చేసుకుని నెక్స్ట్ నోటిఫికేషన్కి చూడొచ్చు. అంటే జనరల్గా ఏం జరిగిందంటే, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ అటెంప్ట్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ సెకండ్ అటెంప్ట్లో కావచ్చు, థర్డ్ అటెంప్ట్లో కానీ సక్సెస్ అయ్యారు గ్రూప్ 2లో. సో అదొక్కటి మీరు మనసులో పెట్టుకోండి. సో మీ ప్రిపరేషన్ని ఓకే ప్రారంభించబోయే ముందు మీరు చేయాల్సింది, అందరూ ఫోన్లు చేసి సార్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయండి. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయటం ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 minutes నాన్న. మీ లోపల ఇంట్రాస్పెక్షన్ జరగాలి, అంతర్మథనం జరగాలి. ఆ అంతర్మథనంతో పాటు ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో చూసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి తర్వాత ఒక బ్యాచ్, ఒక కోర్సులో జాయిన్ అవ్వండి. కానీ అంతేగాని ఒక మ్యాడ్ రేస్లో అందరితో పాటు వెళ్ళాలనేటువంటి ఒక మ్యాడ్ రేస్లో మాత్రం వెళ్ళగాకండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ ద స్టూడెంట్స్ హూ మిస్ దేర్ జాబ్ వెరీ వెరీ లీస్ట్ మార్జిన్ ఉంటుంది. భూమి మీద ప్రత్యక్ష నరకం నాకు తెలిసింది ఏదన్నా ఉందంటే 5-10 మార్కులు ఎడ్జితోటి ఉద్యోగం కోల్పోవటం. సో మళ్ళీ రేపు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు లిస్ట్లో ఉన్నోళ్ళు 50% మెంబర్సే మళ్ళీ క్వాలిఫై అవుతారు. మిగిలిన 50% స్టూడెంట్స్ ఏం చేస్తారు, నెక్స్ట్ నోటిఫికేషన్ చాలా సీరియస్గా ఇస్తారు అనమాట. సో వాళ్ళు నెక్ టు నెక్ కాంపిటీషన్ అనమాట. ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి 2000 సమ్ ఆడ్ మెంబర్స్ ఉన్నారు. 2500 మందిలో 500 మంది తప్ప 2000 మంది మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఉంటారు. ఎందుకంటే నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్లో వాళ్ళు, లేదా జాబ్ రాని వాళ్ళు, వాళ్ళందరూ కూర్చుంటారు. కాబట్టి మీరు ఎక్కడెక్కడ తప్పు జరిగిందని బాగా విశ్లేషించుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.